ఈ అద్దాలు మనం ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు కావాల్సిన మెటీరియల్ ఇవి కుట్టుకోవడానికి దారం, సిల్క్ థ్రెడ్ ఒకటి, సీజర్, నీడిల్, చిన్న నీడిల్ ఒకటి, అద్దాలు. ఇవి అద్దాలు అంటే రేకుల్లా ఉంటాయి, ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇవి బరువు ఉండవు, డెలికేట్గా ఉంటాయి. వేరే అద్దాలు. ఇంకా గమ్ము. వీటిని ముందుగా దీన్ని తయారు చేసుకునే విధానం. నిడిల్ తీసుకొని 2 వరుసలు దారం ఎక్కించుకోవాలి. 2 వరుసలు దారం ఎక్కించుకుంటే ఇలా 4 వరుసలు దారం వస్తుంది. మనం 4 వరుసలు తీసుకోవాలి, బాగుంటుంది. 1 వరుస తీసుకుంటే 2 వరుసలే వస్తుంది. అలా కాకుండా ఇలా 4 వరుసలు వచ్చేటట్టు, ఇక్కడ 4 వరుసలు వచ్చేటట్టు మీ ఇష్టం. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను బ్లూ తీసుకున్నాను. కట్ చేసుకోవడానికి సిజరు. ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్ము కొంచెం లైట్గా, అంటే గమ్ ఎందుకు అంటిస్తున్నానంటే కుట్టుకునేటప్పుడు ఇది మనం చిన్న చిన్న అద్దాలు కుట్టామనుకో, ఇలా చేత్తో ఇలా పట్టుకొని కుట్టాలంటే, ఇలా పట్టుకొని కుట్టాలంటే అది అందవు. కొంచెం చిన్న చిన్నగా కుట్టుకుంటాం కాబట్టి అందుకే మనం ఫస్ట్ గమ్ము పెట్టి ఇలా అతికించుకున్నామంటే ఇవి పోవు, ఇలాగే ఫిక్స్ అయి ఉంటాయి. అప్పుడు మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. గమ్ ఏం ఇంపార్టెంట్ కాదు, కానీ పెట్టుకుంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుందని గమ్ అంటించాను నేను. దీన్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఉన్నదాన్ని అద్దం పక్క నుంచే తీసుకోవాలి. దారాన్ని తీసుకొని ఇక్కడ దాని పైన నుంచి ఇలా రానియాలి. దీన్ని ఇది సిల్క్ దారం తీసుకోవాలన్నా, సిల్క్ దారం అయితే మీకు చాలా బాగుంటుంది. అందుకని దీని పక్క నుంచి మళ్ళీ ఇలా దీని పక్క నుంచి ఇలా రానియాలి. ఇలా ఇక్కడ మళ్ళీ దాని పక్క నుంచి దగ్గర నుంచి ఇలా వచ్చింది కదా, ఇలా 2 లైన్స్ వేసుకున్నాం కదా. మళ్ళీ దీని పక్క నుంచి ఇలా ఇటు నుంచి దీని పక్క నుంచి ఇలా వచ్చినాక ఇది ఫస్ట్ వన్ లోపల నుంచి తీసుకోవాలి, ఇది పైన నుంచి తీసుకోవాలి. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా తీసుకోవాలి. ఇలా ఫస్ట్ వన్ ఇలా పైన నుంచి తీసుకున్నాక మళ్ళీ దీని పక్క నుంచి అద్దం పక్క నుంచి ఇది లోపలికి అనుకోవాలి సూది. ఇట్లా మళ్ళీ దీన్ని పక్క నుంచి ఇలా పక్క నుంచి తీసుకొని ఇది లోపల నుంచి తీసాం కదా ఇటు నుంచి, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకున్నాం. ఇప్పుడు ఇది పైన నుంచి తీసుకున్నాం, ఇది లోపల నుంచి తీసుకున్నాం. ఇటు తీసుకుంది. ఇప్పుడు ఇది పైన నుంచి తీసుకున్నాం కాబట్టి దీన్ని లోపల నుంచి తీసుకుందాం. ఇలా ఇలా తీసుకొని దీన్ని ఇక్కడ కుచ్చేసుకొని ఇలా తీసుకుందాం. అద్దానికి అద్దం కుట్టాలంటే కంపల్సరీ ఇలా కుట్టాలి, లేకపోతే అద్దం కుట్టడానికి రాదు మీకు. ఇలా కుట్టుకోవాలి ముందుగా, లేకపోతే అద్దం కుట్టడానికి రాదు. ఈజీగా సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇంట్లో రాని వాళ్ళు కూడా మీరు బ్లౌజుల మీద కానీ శారీస్ మీద కానీ దేని మీద అయినా కుట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇది మళ్ళీ 4 ఉన్నాయి కదా దారాలు, దీని పక్క నుంచి దీని మధ్యలోంచి సెంటర్లోంచి ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ఇక్కడ నేను కుడుతున్నాను కదా చూడండి, మీకు అర్థమైపోతుంది. దీని పక్క నుంచి ఇలా తీసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి దీని పక్క నుంచి ఇలా దీని పక్క నుంచి మళ్ళీ ఇక్కడ మిడిల్లోకి తీసుకోవాలి. ఈ మిడిల్లోకి ఇలా తీసుకుంటేనే మనకి మంచిగా అద్దం కుట్టడానికి వస్తుంది. చూడండి నేను ఎలా కుడుతున్నానో. మళ్ళీ దీని నుంచి దీని పక్క నుంచి దారం పక్క నుంచి మళ్ళీ దీని సెంటర్లోకి ఇలా తీసుకోవాలి. ఇలా దీని నుంచి మళ్ళీ దీని పక్క నుంచి ఇక్కడ దీని పక్క నుంచి దీన్ని సెంటర్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, మళ్ళీ దీని పక్క నుంచి దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా వచ్చింది కదా, దీని పక్క నుంచి మళ్ళీ తీసుకుంటే
ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది ఇలా కుట్టడం. దీన్ని అద్దం మొత్తం ఎలా కుట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. దీన్ని పక్క నుంచి అద్దం పక్క నుంచి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇక్కడ ఇలా నుంచి ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, ఇటొక స్టెప్ ఇలా వచ్చింది కదా క్రాస్గా. దీని మధ్యలోంచి అద్దం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా అద్దం గ్యాప్, ఆ గ్యాప్లోంచి మనం తీసుకోవాలి. లేకపోతే ఇట్లా సైడ్ నుంచి ఇలా వన్ స్టెప్ మీద ఇలా తీసుకున్నాం అనుకో అద్దం మనకి ఇలా రాదు. అందుకని ఇక్కడ మధ్యలో ఉంది కదా నేను కుడుతున్నాను. ఇలా తీసుకొని దారాన్ని దీని మధ్యలోంచి తీసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా నుంచి ఇలా మధ్యలోంచి దారం మధ్యలోంచి నీడిల్ తీసుకోవాలి. లేకపోతే పక్క నుంచి తీసుకుంటే మనకి ఈ షేప్ రాదు. ఇట్లా కదా, ఇక్కడ మళ్ళీ పక్క నుంచి ఇలా తీసుకుంటూ ఉండాలి. ప్రతిదీ అలా సమానంగా తీసుకోవాలి. మంచిగా చూసుకొని మెల్లగా స్లోగా కుట్టుకోవాలి. సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు, కానీ కొంచెం చూడాలి ఎలా కుడుతున్నాం ఏంటి అనేది. ఒకసారి చూస్తే వస్తుంది. ఇలా ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ నుంచే తీసుకోవాలి దారం. ఇక్కడ నుంచి నేను బ్లూ దారం పెట్టుకున్నాను. మీ ఇష్టం, నేను క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను, అది మీ ఇష్టం. మీరు డ్రెస్సులు కానీ శారీస్ కానీ బ్లౌజులు కానీ దేని మీద కుట్టుకుంటే ఆ కలర్ పెట్టి కుట్టుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. ఇలా ఇక్కడ నుంచి ఇలా మధ్యలోంచి తీసుకోవాలి. ఎప్పుడైనా ఇలా నుంచి ఇలా దారం మెలికేయాలి. ఇలా లోపల నుంచి దారం లోపల నుంచి నీడిల్ తీయాలి. లేకపోతే మనకి మంచిగా రాదు అద్దం కుట్టడం. ఇలా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా మధ్యలో గ్యాప్ ఉంది కదా, మధ్యలో గ్యాప్ నుంచి ప్రతిదీ అలాగే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తిప్పుకొని మళ్ళీ దీన్ని పక్క నుంచి దగ్గరగా వేసుకోవాలి. ఇలా దూరం వేయొద్దు, ఇలా దగ్గరగా తీసుకోవాలి. ఇలా మధ్యలో సెంటర్లోంచి అద్దం ఇలా గ్యాప్ రావాలంటే ఇలా కుట్టుకోవాలి మనం, లేకపోతే అద్దం కుట్టడానికి రాదు. ఇలా దీని పక్క నుంచి మళ్ళీ తీసుకుందాం. ఇలా తిప్పుతూ ఇలా కుట్టుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు, చాలా ఈజీ. ఇది ఎలా కుడుతున్నామో చూస్తే సరిపోతుంది. నేను జస్ట్ ఒక క్లాత్ మీద కుట్టి చూపిస్తున్నాను. మీ ఇష్టం, మీకు అద్దాలు కావాలంటే అద్దాలు తీసుకోవచ్చు. ఇవైతే వెయిట్ ఉండవు కాబట్టి ఇవి బాగుంటుంది కుట్టుకోవడానికి కూడా. మీకు ఇలా కుట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లా తీయడం వల్ల ఇలా ముద్దగా వస్తుంది అన్నమాట, ఇలా లోపల నుంచి తీయడం వల్ల. లేకపోతే తెగిపోయినా కూడా ఇది ఊడిపోదు అద్దము. లేకపోతే ఇలా పక్క నుంచి తీయకపోతే ఊడిపోతుంది దారం లోపల నుంచి నిడిలు. ఇలా గ్యాప్ వచ్చింది కదా, ఇలా కుడుతుంటే ఒక షేప్ అనేది వస్తుంది. మొత్తం అద్దం అంతా కుట్టినాక తెలిసిపోతుంది. ఇలా ఇందాక నేను కుట్టి చూపించాను కదా, సేమ్ అలాగే కుట్టుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది. ఇది అద్దం ఊడిపోదు అసలు, చాలా గట్టిగా ఉంటుంది ఇలా కుట్టుకుంటే. సింపుల్గా ఈజీగా రాని వాళ్ళు కూడా నేర్చుకొని ఇంట్లోనే కుట్టుకోవచ్చు. ఇలా ఒకదాని పక్క నుంచి ఇలా దగ్గరగా గ్యాప్ ఇవ్వకుండా ఇలా తిప్పుతూ మనకి ఏ సైడ్ ఉంటే చెయ్యి అది అటు సైడ్ తిప్పుతూ అద్దం కుట్టుకుంటే సరిపోతుంది.
ఈ అద్దం కుట్టడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి దీన్ని ఇలా 3 వేసుకుందాము. ఒకటి ఊడిపోకుండా సిజర్ తీసుకొని కట్ చేసుకుందాము. ఇలా ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, నేను ఇలా కుట్టి చూపించాను. ఇదే షేప్లో కూడా మీకు ఇలాగే సేమ్ డ్రెస్ నెక్ మీద కుట్టుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా కుట్టుకోవచ్చు. ఇక్కడ కుట్టాను కదా, ఇలాగే సేమ్ గ్యాప్ వచ్చింది. ఇగో ఇలా గ్యాప్ వస్తుంది, మంచి కనిపిస్తుంది. అద్దం సింపుల్గా ఈజీగా ఇంట్లోనే కుట్టుకోవచ్చు. శారీస్ మీద కానీ, బ్లౌజుల మీద కానీ, డ్రెస్సుల మీద కానీ, పిల్లల డ్రెస్సుల మీద ఎలా అయినా కుట్టుకోవచ్చు. మీ ఇష్టం. ఏ కలర్ దారం కావాలంటే ఏ డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలరు అది తీసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయింది అద్దం కుట్టడం. జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా కుట్టడానికి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే నేర్చుకొని కుట్టుకోవచ్చు. అద్దం రెడీ అయిపోయింది. నేను ఒకటి కుట్టడం చూపించాను, సింపుల్ అంతే.